ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 4వ తారీఖు శనివారం సింహరాశి వారికి సాధారణంగా మఖ, పుబ్బ, ఉత్తర ఫాల్గుని అనే నక్షత్రాలు జన్మిస్తారు. ఈరోజు వారికి సంబంధించిన శక్తి ప్రభావం ప్రకారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు వారు చేసే పనుల్లో కొంత ఒత్తిడి ఉన్న ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది. మరియు రేపటి రోజున సింహరాశి వారు తీసుకునే పెద్ద నిర్ణయాలు ముందు ఆలోచన చాలా అవసరం. మరియు కుటుంబ విషయాల్లో కొంత సర్దుబాటు అవసరం. రేపటి రోజున వారి యొక్క గ్రహబలం సూర్యుడు, శని ప్రభావం, చంద్రస్థితి, పనిచేసే శక్తి ముందు కానీ ఓర్పు చాలా ముఖ్యం. రేపటి రోజున సింహరాశి వారి పరిహారాలు శనిదేవుణ్ణి నువ్వుల దీపం వెలిగించడం చాలా మంచిది. మరియు నల్ల నువ్వులు లేదా నల్ల బట్ట దానం చేయడం చాలా మంచిది. ఓం శనిశ్చరాయ నమః అని 108 సార్లు జపించడం చాలా మంచిది. రేపటి రోజున సింహరాశి వారు పేదలకు అన్నదానం లేదా నీటి దానం చేయడం వల్ల చాలా శుభం కలుగుతుంది. రేపటి రోజున సింహరాశి వారు శనిదేవుడు, సూర్య భగవానుడు, హనుమాన్ స్వామిని స్మరించడం చాలా మంచిది. రేపటి రోజున వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు, నారింజ. మరియు వారి అదృష్ట సంఖ్య 1, 9. రేపటి రోజున వారికి శుభ సమయం 7 నుంచి 9 మధ్య చేసే పనులన్నీ మంచి శుభం కలుగుతుంది. సింహరాశి వారి జీవితంలో ఏంటంటే ఎలాగైతే ఉంటుందో మీరు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడైనా సరే 10 మందిలో మీరు టాప్గా కనిపిస్తారు. వీరి రూపము అలాగే ఉంటుంది, గుణం కూడా అలాగే ఉంటుంది. వీరు చెప్పింది ఎదుటివారి వినాలి అన్నట్లుగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎదుటివారి మాట కూడా వింటారు, ఒక్కొక్కసారి ఎదుటివారి మాట వినరు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం లేదు. అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరం వస్తే తప్పకుండా వింటారు. అలాగే ప్రేమతో ఎంతైనా సరే వీరిని మన మాటల ద్వారా వినేట్లుగా చేసుకోవచ్చు. ఒక్క మాట పొగరుగా మాట్లాడితే వీరికి విపరీతమైన కోపం వస్తుంది. అలాగే వీరికి విపరీతమైన కోపం పోగొట్టుకొస్తుంది. కానీ వీరు దేనికి లొంగరు, కానీ చెడుకు లొంగరు. ఎప్పుడూ కూడా ఈ సింహరాశి వారి కష్టాల గురించి ఆలోచిస్తే చాలా రకరకాల కష్టాలు పడ్డారు. సింహరాశి వారు జీవితపరంగా సమస్యలు ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది పోరాటం. వీరి జీవితంలో ఒక చిన్న వయసు దగ్గర నుంచే పెద్దవారు ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా జీవితంలో మీరు పోరాడాల్సిందే. అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకొని పోరాడాల్సిందే. చాలా కష్టపడితే వీరికి రూపాయి అనేది ఉంటుంది. వీరి జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు కూడా మీరు పరిష్కారం ఎదుర్కోవాల్సిందే అని ఆలోచించుకోవాల్సిందే. అయితే మీకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. సమస్యలు చాలామందికి వస్తూ ఉంటాయి, కానీ పరిష్కారాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి సమస్య ఉంటే పరిష్కారం ఉంది అని చెప్తారు, కానీ పరిష్కారాలు లేని సమస్యలు ఎంతమందికి ఉన్నాయండి? ఆలోచించండి. డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు. అదే ఆనందం అయితే మనకి ఏదైనా వస్తువు అందుబాటులో లేదనుకోండి, వస్తువును కొనుక్కోవచ్చు, కానీ డబ్బు పెట్టినా కొనుక్కోలేనివి చాలా ఉన్నాయి. ఒక మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవడం, అనురాగాన్ని, ఆప్యాయతను, ఆరోగ్యాన్ని, నిజంగా ఆ మనిషి మన మీద పూర్తిగా ప్రేమించేటువంటి గుణాన్ని, మనశ్శాంతిని, ఇలాంటివేవి కూడా కొనుక్కోలేము. మరియు ఈ సింహరాశి వారు కానీ ఈ రాశి పరంగా చాలా వరకు కూడా మీరు ఇవన్నీ తక్కువ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ సమస్యలు వస్తాయి, కానీ ఖచ్చితంగా వాటికి పరిష్కారాలు ఉంటాయి. అదే మీరు చేసుకునేటువంటి అదృష్టం. ఎందుకంటే కలలో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునేవారు కాదు. మీరు అందరి ముందు మంచిని కోరుకుంటారు. కాబట్టి మీకు చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కారాలు అనేవి దొరుకుతాయి. దేవుడి రూపంలో ఏదో ఒక రకంగా పరిష్కారం దాని నుంచి బయటపడతారు. అది నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కాస్తో కూస్తో మనిషి అన్న తర్వాత మనం ఎవరికి లైఫ్ అనేది సుఖంగా సాగిపోదు. ప్రతి మనిషి కూడా పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి.
ఈ సింహరాశి వారు పైకి చెప్పుకోలేరు, అంతే పైకి చెప్పుకుంటే సమాజంలో విలువ గౌరవం తగ్గిపోతాయి, చులకన అయిపోతాము అని చాలా వరకు అనుకుంటూ ఉంటారు. కానీ సమస్యలు లేని మనిషి ఈ భూమి మీద ఉండరు. ఎదుటివారి సమస్యలు మనం వినటం మొదలు పెడితే వామ్మో వీరికన్నా మేమే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీకన్నా సమస్యలు ఎదుటివారికి ఎక్కువగా ఉంటాయి. నిజమైన సమస్యలు ఏంటంటే తెలుసా? ఒంటరితనం, తోడు లేకుండా ఉండడం. ఒక భార్యాభర్తను మనం గమనిస్తే మనకు డబ్బు లేదని ఇతను కోరుకుంటూ ఉంటారు. కానీ భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు. ఒంటరితనం అనేది ఎంతో భయంకరంగా ఉంటుందంటే అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే సింహరాశి వారిని చూస్తే ఇలాంటి గొప్ప అదృష్టాలు మీకు దక్కాయి. భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, చాలా తృప్తిగా ఉంటారు. పచ్చడి వేసుకొని తిన్నా మాకంటూ నచ్చిన భాగస్వామి మా జీవితంలో ఉంటే అర్థం చేసుకునేవారు మన జీవితంలో భార్య అవ్వచ్చు, భర్తని అవ్వచ్చు. అర్థం చేసుకునే తోడుని చెప్పిన మాట వినేటువంటి బిడ్డలు ఉంటే ఇక ఆ మనిషికి ఎంతకంటే ఏం కావాలి? ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా, విలువ లేకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేశావు, నువ్వు ఏం సంపాదించావు అనే మాటలను బట్టి నువ్వు అబ్బా నువ్వు సంపాదించావులే, ఎవరు చేయటం లేదు, నువ్వు ఒక్కడివే సంపాదిస్తున్నావా, కష్టపడుతున్నావా అని ఎంతోమంది లేరండి. మీ కష్టాన్ని గుర్తించకుండా తీసేసేవాళ్ళు. అలా కాకుండా ఒక పెద్ద రూపాయి తెచ్చినా సరే భార్య ప్రేమగా అర్థం చేసుకొని ఇంటికి వచ్చే వరకు వేడి నీళ్లు కాగబెట్టి పళ్ళెంలో ఒక ముద్ద వేడిగా అన్నం పెట్టి ప్రేమగా పలకరించి ఇలా చేస్తూ ఉంటే ఆ మనిషికి అంతకన్నా నిజమైన అదృష్టం ఇంకొకటి ఉంటుందా? పూరి గుడిసెలో ఉన్నా కూడా సంతోషం, కోట్లు ఉన్నా కూడా సంతోషాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సమాజంలో అలాగే ఈ సింహరాశి వారిది చూస్తే చాలా వరకు కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అయితే మీ సమస్యలు ఎక్కడా వస్తున్నాయి అంటే మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా మారుతుంటాయి, వీక్షణానికి ఒక రకంగా మారుతుంటాయి. కాసేపు ఉన్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు, అంతలోనే నిర్ణయాలు తీసేసుకుంటారు, అంతలోనే మార్చుకుంటారు. ఇలాంటివన్నీ జరగటం వల్ల కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఎక్కువ కాబట్టి మీరు ఆలోచన విధానం మార్చుకోండి. తప్పు కానీ ఒప్పు కానీ ఒక్కోసారి 2-3 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఆ తప్పు కానీ ఒప్పు నిర్ణయం తీసుకునేటప్పుడు దాని మీద కట్టుబడి ఉండండి. మనం ముందుగానే నరకం పడ్డం కన్నా తప్పు జరిగినప్పుడు అది ఒక అనుభవంగా మారుతుంది కదా. కాబట్టి ఎదుటివారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి, కానీ పూర్తిగా మాట వినొద్దు. అలాగే పర్సనల్ విషయాలు ఉంటే ఎవరికీ చెప్పుకోకండి. బంధువులు అవ్వచ్చు, లేదంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు. ఫోన్లలో కొంతమంది అభిమానంగా మాట్లాడతారు. ఇలాంటి వారికి పర్సనల్ విషయాలు చెప్పుకోండి. అలా చెప్పడం వలన మీరు చులకనవుతారు. ఎవరికీ అర్థం కాదండి, అర్థమైనట్లుగా నటిస్తుంటారు. అంతేగాని ఎవరు కూడా ఎవరి బాధను అర్థం చేసుకొని ఎవరు మన యొక్క బాధను తీర్చేవారు కాదండి. మీ బాధ మీరే పడాలి, ఇబ్బంది మీరే పడాలి. 100 రూపాయలు అవసరం ఉంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కుటుంబంలో సమస్య వచ్చింది, మనశ్శాంతి లేదని చెప్తారు. ఆ మనశ్శాంతిని లేదనే మాట ఎవరైనా మనశ్శాంతి మీకు ఇస్తారా? కానీ కష్టం మన వాళ్ళకి చెప్పుకుంటే విన్నారనే అనుకుంటారు, కానీ వెనకాల మాత్రం జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఇక సింహరాశి వారి గురించి మరి కొన్ని విషయాలు చెప్పుకుందాం చూడండి. ఇప్పుడు మనం మంచి వాళ్ళైనా మన మాట వినాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి కడుపులో బాధలు కూడా చెప్పుకునే రోజులు కాదు ఇవి. కాబట్టి మీకు కష్టం ఏదైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, మీ కుటుంబ సమస్యలకు చెప్పుకోండి. ఒక్కొక్కరికి పొంగొస్తుంది, కానీ చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అలాంటివి చెప్పుకోలేనివి ఏవైనా ఉంటే కళ్ళతో అంటే భగవంతుడిని వేడుకోండి. అలా వేడుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అలాగే చాలా వరకు కూడా మీ సమస్యలు వచ్చినా కూడా భగవంతుడిని ఖచ్చితంగా కాబట్టి మీరు ఎక్కువగా కోపాన్ని, ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. మీకు శత్రువు కోపం వలన మారుతుంది. అంటే మీ కోపం అనేది శత్రువు, ఎందుకంటే మన నలుగురు నెంబర్ 1గా ఉండాలి అనుకోవడం తప్పులేదు, కానీ ప్రతిసారి అలా జరగదు. ఎందుకంటే మనం నెంబర్ 1, అలాగే ఎవరికి వారు కూడా నెంబర్ 1 కదండి.
అలాగే ఎదుటివారికి ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు వదిలేయండి. మీ మాట వింటే, మీరు చెప్పేది మంచి సలహా వింటే విన్నారు, వినలేదనుకోండి వారికి అనుభవం అయ్యేటువంటి అనుభవాలు వారికి ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా సరే అతిగా కోపం అనేది తెచ్చుకోకండి. మీరు కోపం తెచ్చుకొని ఎదుటివారిని ఒక మాట అంటే వారు మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. శత్రువులు బయటవారు మనల్ని ఎవరూ ఏం చేయలేకపోవచ్చు. బయటవారు పెద్దగా శత్రువులు కూడా ఉండరు. కానీ శత్రువులు కుటుంబంలోని వాళ్ళే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళే మనల్ని అలాంటి వారు చూడండి నిజమైనటువంటి నరకం అంటే ఎంత చూసినా కూడా ఏం చేశావు, ఏం సంపాదించావు, ఏం పెట్టావు, అది ఇది అని మాట్లాడేవారు చూడండి. అలాంటి మాటలు మనకు బాణాల్లాగా తగులుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళతో మనం ఎటువంటి హద్దుల్లో మనం ఉండామో అలాగే కానీ కుటుంబ సభ్యుల్లో కూడా హద్దుల్లో ఉండాలి. అతి చనువు, అతి హాస్యంగా అతిగా వారితో మనం మాట్లాడే విధానం, అతి ప్రేమ చూపించడం కూడా మనల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అతి ప్రేమ తప్పు అవుతుంది. కాబట్టి అతి ప్రేమను కూడా చూపించొద్దు. మీ భాగస్వామిని మనసారా ప్రేమించడం, ఎందుకంటే మీ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మనుషులు కాబట్టి. అలాగే ప్రేమించే మన మనుషుల మధ్య మన కుటుంబం కోసం కష్టపడాలి, సంపాదించాలి, బాగా చూసుకోవాలి. కానీ మాట తీరు, మాటలు చెప్పేటప్పుడు కూడా చేసేటప్పుడు కానీ అతిగా ఏదీ చేయకండి. అతి చేయడం వల్ల మీ విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అలాంటివి చేసేటప్పుడు వారు చనువు కొద్దీ ఏదో ఒక మాట అనడం, ఆ మాటను మీరు తీసుకోలేక ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒక హద్దుల్లో, ఒక లిమిట్లో ఉండాలి. కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నా తినలేము, కాఫీలో పంచదార ఎక్కువ వేసుకున్నా తాగలేము. అలాగే ప్రేమ కూడా లిమిట్ ఉండాలి. కోపం ఉండాలి, లిమిట్లో ప్రేమ చూపించొద్దు. మీ మనసులో పెట్టుకోండి. అలాగే మన మనసులో పెట్టుకునే వారికి చేయాల్సిందే చేయండి. అలాగే అతిగా చేయకండి. విలువ అనేది తగ్గిపోతుంది. అంతేకాని అతిగా మాట్లాడడం, అతిగా సలహాలు తీసుకోవడం, ఇవ్వడం, ఎక్కువగా ఆరాటం పడడం ఇలాంటి వాటి వలన మీరు చులకన అయిపోయే అవకాశం ఉంది. సరి చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఎలాంటి పనులు ఎదురైనా కాబట్టి ఎలాగా ఎక్కువ మీరు మనసుకు తీసుకోకండి. సక్రమంగా జరుగుతాయి, పరిస్థితులు అనుకూలంగా వస్తాయి. డబ్బు పరంగా మీరు సమస్యల నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ధనపరంగా ఒక టైంలో మీరు చాలా కష్టాలను చూశారు. చేతిలో రూపాయి లేకుండా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. నా అనుకునే మనుషుల్ని నలుగురి సాయం అడిగినా కూడా ఎవరు కూడా రూపాయి ఇవ్వకుండా ఉన్నారు. ఇలాంటివన్నీ మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి మనం ఈ సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.